హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెటల్స్ నాన్ మెటల్స్ చాప్టర్ని ప్రారంభించుకున్నాం. మెటల్స్ అనేవి మన హ్యూమన్ లైఫ్లో, హ్యూమన్ ఎవల్యూషన్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనేది మొదటగా మనం మాట్లాడదాం. ఇక్కడ పిక్చర్ గమనిస్తున్నాం కదా, ఇది స్టోన్ ఏజ్ అన్నమాట. ఓకే, ప్రతి యానిమల్ లాగే హ్యూమన్ బీయింగ్ కూడా మొదట తనకు కావాల్సిన ఫుడ్ మరియు ప్రొటెక్షన్, ఈ రెండు కూడా మొదటగా స్టోన్స్తో సాధించాడనమాట. ఏమైనా అనిమల్స్ వస్తే బండరాలతో వాటిని చంపడము, బండరాలతో ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది ఏర్పరచుకొని అందులో గుహల్లో జీవించడం అనేది చేస్తూ ఉన్నారు. తర్వాత స్టోన్స్లో షార్ప్ స్టోన్స్తో ఈజీగా అనిమల్స్ను హ్యాండిల్ చేయొచ్చు, చంపచ్చు అని తెలుసుకున్నారనమాట. ఇది స్టోన్ ఏజ్. ఇలా స్టోన్ ఏజ్ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ఏం చేశారంటే మెటల్ని కనుక్కోవడం జరిగిందనమాట. మెటల్ అనేది చూడ్డానికి స్టోన్ లాగే ఉన్న ఒక బ్రిలియంట్ సబ్స్టెన్స్. ఇది ఏం చేస్తుంది, ఇది స్టోన్స్ను బ్రేక్ చేయగలదు. సో ఈ మెటల్ అనేది వేడి చేస్తే క్విక్గా హీట్ అవుతుంది, కూల్ చేస్తే క్విక్గా కూల్ అవుతుంది, మంటలో వేస్తే ఆ మంట తగినటువంటి షేప్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆర్కియాలజిస్టుల ప్రకారం మొట్టమొదట కనుక్కున్నటువంటి మెటల్ ఏంటి అని అంటే కాపర్ అన్నమాట. సో అక్కడితో ఈ మెటల్ ఏజ్ అనేది ప్రారంభమైంది. మొదట కాపర్ అనే మెటల్తో ప్రారంభమైంది. ఇప్పటి నుంచి 8,000 ఇయర్స్ నుంచి 9,000 ఇయర్స్ మధ్యలో ఈ కాపర్ ఏజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత హ్యూమన్ బీయింగ్ ఇంకొక మెటల్తో కలిపి తయారు చేసిన బ్రాంజ్ను యూజ్ చేసి ఇంకా కొంత ఈజీ లైఫ్ను లీడ్ చేయడం జరిగింది. ఇక్కడ గమనిస్తున్నారు కదా, రకరకాల వెపన్స్ను బ్రాంజ్తో తయారు చేయడం జరిగింది. తర్వాత ఐరన్ ఏజ్తో చాలా రకాలైనటువంటి మోస్ట్ కంఫర్టబుల్గా హ్యూమన్ లైఫ్ అనేది సాగడం జరిగింది. ఇక్కడ చూడండి, చాలా రకాల పాత్రలు. మనకి ఏమేమి అవసరం అంటే ఆ కాలం నుంచి ఈ కాలానికి ఫుడ్ అవసరం. సో ఫుడ్ ప్రిపేర్ ఫుడ్ కోసం మనం అగ్రికల్చర్ చేస్తాం. అగ్రికల్చర్లో మెటల్స్ మనకు ఎలా యూజ్ అవుతాయి, ట్రాక్టర్సు, ఇది ఇతర వెహికల్స్ అన్నీ కూడా మెటల్ బాడీని కలిగి ఉన్నాయి. సో మెటల్స్ అనేటివి మనకు ఆ విధంగా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా మనకు ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా ఎట్లయితే మనం అగ్రికల్చర్ చేసి మనం ధాన్యాలు తెచ్చుకుంటాం, దాంతో మనం వంట చేసుకోవాలంటే వంట పాత్రలు మెటల్స్. తర్వాత ఇది ఫస్ట్ మన ప్రైమరీ నీడ్ అనమాట, ఫుడ్. రెండవది ప్రొటెక్షన్. మనం ఇల్లు కట్టుకోవడంలో ఈ ఐరన్ కంటెంట్ ఉన్నటువంటి స్టీల్ రాడ్స్ని యూజ్ చేసి మనం ఇల్లు కట్టుకుంటున్నాం. మన ప్రొటెక్షన్కి చుట్టూ కూడా కంచె వేసుకుంటాం. సో ఇవంతా కూడా మెటల్. తర్వాత ఈ రెండు రిక్వైర్మెంట్ తీరినాక నెక్స్ట్ థర్డ్ రిక్వైర్మెంట్ మన మూమెంట్ అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళగలగాలి. ఇలా వెళ్ళగలుగుతున్నామంటే సైకిల్, మోటార్ బైకిల్, బస్, ట్రైన్, ఏరోప్లేన్, ఇవన్నీ వీటి యొక్క బాడీస్ అన్నీ కూడా మెటల్స్తో తయారైనాయి. సో హ్యూమన్ ఎవల్యూషన్లో ఇంత ఇంపార్టెంట్ రోల్ ఉన్నటువంటి ఈ మెటల్స్ మరియు నాన్ మెటల్స్ గురించి ఈ చాప్టర్లో మరింత డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ఇది చాలా ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఈ చాప్టర్లో ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, మనం ఈ చాప్టర్లోకి వెళ్దాం. మొదటగా మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారనేది పరిశీలన చేద్దాం. మనం 9th క్లాస్లోనే ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్లాసిఫై చేసినాం, మెటల్స్గా నాన్ మెటల్స్గా ఎలా క్లాసిఫై చేసింది చూడడం జరిగింది. ఇంతకీ ఇక్కడ ఎలిమెంట్ అనే టర్మ్ మనము ప్రీవియస్ ఇయర్స్లోనే నేర్చుకున్నప్పటికీ ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఎలిమెంట్ అనేది ఏ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. ఇక్కడ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ మాత్రమే ఉన్నటువంటి సబ్స్టెన్స్ని ఏమంటామంటే ఆ ప్యూర్ సబ్స్టెన్స్నే మనము ఎలిమెంట్ అంటాం. ఉదాహరణకు ఈ ఎలిమెంట్స్ అనేవి ఆటమ్స్తో కానీ మాలిక్యూల్స్తో కానీ తయారైనటువంటి సబ్స్టెన్స్. ఓకే, ఇక్కడ ఉదాహరణకు హీలియం అనేటువంటి ఒక ఆటం ఉంది. ఈ హీలియం ఆటమ్స్ అన్నీ కూడా ఒక చోటికి చేర్చి మనం ఒక సబ్స్టెన్స్ని ప్రిపేర్ చేస్తే దీన్ని ఏమనొచ్చు అంటే ఇట్స్ ఏ హీలియం ఎలిమెంట్ అనమాట. ఇక్కడ హీలియం ఆటం మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు అనమాట. అదేవిధంగా
కొన్నిసార్లు ఆటమ్స్ ఇలా హీలియం లాగా సింగిల్గా ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ కాలేవన్నమాట. అలాంటి సందర్భాల్లో ఉదాహరణకి ఆక్సిజన్ తీసుకుంటే 2 ఓలు కలిస్తేనే ఆక్సిజన్ ఏర్పడుతుంది, 2 ఆక్సిజన్ ఆటమ్స్ కలిస్తేనే ఆక్సిజన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇలా ఒక్క ఓటుని ఆక్సిజన్ మాలిక్యూల్ అంటాం. ఇలాంటి ఓటులన్నీ కలిపి ఒక సబ్స్టెన్స్గా మనం ఏర్పరిస్తే దీన్ని ఆక్సిజన్ ఎలిమెంట్ అంటాం అన్నమాట. ఇక్కడ ఆక్సిజన్ ఎలిమెంట్లో కానీ హీలియం ఎలిమెంట్లో కానీ ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్సే ఉండడాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఇక్కడ కూడా మాలిక్యూల్ అంటున్నాం కానీ అందులో కూడా ఏమున్నాయి, ఆక్సిజన్ ఆటమ్సే ఉన్నాయి. ఓవరాల్గా ఆ బిల్డింగ్ బ్లాక్స్ అయినటువంటి ఆటమ్ ఏదైతే ఉందో అది ఒకే రకమైనది ఉంటే వాటిని ఎలిమెంట్స్ అంటాం. మనం ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అంటే మొత్తం 118 ఎలిమెంట్స్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటి వరకు కనుక్కున్నవి 118 ఎలిమెంట్స్. వీటిల్లో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మెటల్స్ అన్నమాట. ఏవైతే పింక్ కలర్లో కనిపిస్తున్నాయో ఇవి నాన్ మెటల్స్, ఏవైతే ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయో అవి మెటలాయిడ్స్ అన్నమాట. ఓకే, ఎనీవే మొత్తం 118 ఎలిమెంట్స్లో ఎన్ని మెటల్స్ ఉన్నాయంటే 89 మెటల్స్ ఉండడం, అదేవిధంగా 22 నాన్ మెటల్స్ ఉండడం మరియు 7 మెటలాయిడ్స్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఓకే, ఈ డేటా ద్వారా మనం ఏం గమనించవచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ద ప్యూర్ సబ్స్టెన్స్ అయినటువంటి ఎలిమెంట్స్లో ఏవి ఎక్కువగా ఉన్నాయి అని అంటే మెటల్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుందన్నమాట. సో ఇంకా ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మనం చూస్తే వీటి యొక్క ప్రాపర్టీస్ ఆధారంగా మనం ఎలిమెంట్స్ని ఏం చేస్తున్నామంటే మెటల్స్, నాన్ మెటల్స్ అని డివైడ్ చేస్తున్నాం. మరి ఏ ప్రాపర్టీస్ ఆధారంగా, వాటికి ఉన్నటువంటి ఏ ప్రాపర్టీస్ ఆధారంగా మెటల్స్, నాన్ మెటల్స్గా మనము డివిజన్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఫిజికల్ ప్రాపర్టీస్, వాటికి సంబంధించినటువంటి మెటల్స్కు సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ని మొదటగా మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఈజియెస్ట్ వే గ్రూపింగ్ ద కంపేరింగ్ ఫిజికల్ ప్రాపర్టీస్, వీటిని గ్రూప్ చేయడానికి, మెటల్స్ అన్నిటిని ఒక గ్రూప్ చేయడానికి ఈజియెస్ట్ వే ఏంటి అంటే వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం కంపేర్ చేయడం అనమాట. ఓకే, ఇక్కడ కొన్ని మెటల్స్ను మనల్ని కలెక్ట్ చేయమంటున్నారు. ఏంటంటే ఇక్కడ గమనించండి, ఐరన్, కాపర్, వాటిని చూస్తూ మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇది ఏంటి అంటే ఐరన్ అనమాట. ఇది కొత్తగా ఉన్నప్పుడు, ఇది కొంత వాడకం జరిగిన తర్వాత ఉన్నటువంటి ఐరన్ అనమాట. అదే ఈ మెటల్ ఏంటి అంటే కాపర్, ఇది న్యూగా ఉన్నప్పుడు, ఇది కొంత ఓల్డ్ అయిన తర్వాతదనమాట. అదేవిధంగా నెక్స్ట్ అల్యూమినియం, ఇది న్యూగా ఉన్నప్పుడు అవతల ఉన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఓల్డ్ అయిన తర్వాత అనమాట. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ పేరు ఉంది, గమనించండి, ఇది మెగ్నీషియం, ఇది కొంత ఓల్డ్ అయిన తర్వాత, కొంత ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఉన్నటువంటి మెగ్నీషియం అనమాట. ఓకే, ఈ మెగ్నీషియాన్ని మళ్ళీ మనము రబ్ కాగితం తీసుకొని బాగా రబ్ చేస్తే, శాండ్ పేపర్ తీసుకొని రబ్ చేస్తే తిరిగి ఈ వైట్ కలర్లోకి మనము తెప్పించవచ్చు అనమాట. సో ఇది కొంత జరిగిన తర్వాత తిరిగి రబ్ చేసిన తర్వాత ఆ షైనింగ్ని మనము పొందొచ్చు అనేది గమనించాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెటల్ ఏంటి అంటే సోడియం. జనరల్గా మెటల్స్ అన్నీ చాలా హార్డ్గా ఉంటాయి కదా, బట్ ఈ సోడియం మాత్రం కొంత సాఫ్ట్ మెటల్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ డల్గా కనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే లెడ్. ఈ మెటల్ లెడ్ మెటల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది ఈ మెటల్ ఏంటి అంటే జింక్. జనరల్గా మనం ల్యాబొరేటరీలో ఈ గ్రాన్యూల్స్ రూపంలో, జింక్ గ్రాన్యూల్స్ రూపంలో చూస్తూ ఉంటాం. HCl రియాక్షన్ అనేది మనకు అందరికీ బాగా గుర్తే కదా, HClలో జింక్ గ్రాన్యూల్స్ వేసినాం అనమాట, అంటే ఇవి వేసామన్నమాట. ఓకే, ఈ విధంగా ఒక సెట్ ఆఫ్ మెటల్స్ను మనం కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీ ఏమడుగుతున్నారు అంటే శాండ్ పేపర్తో మనకు అందుబాటులో ఉన్నటువంటి మెటల్స్ని తీసుకొని వాటిని బాగా రబ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ గమనించమంటున్నారు. ఓకే, ఏం గమనిస్తాము మనము అంటే ఇక్కడ
మన స్కూళ్ళల్లో మెగ్నీషియం రిబ్బన్ ఉంటుంది. రిబ్బన్ను బాగా శాండ్ కాగితంతో రబ్ చేస్తే మొదటగా ఇట్లా కొంచెం డల్గా ఉన్నది కాస్త మనం రబ్ చేసినాక బాగా షైనింగ్గా మారడాన్ని మనం గమనించవచ్చు అనమాట. రబ్ చేయకముందు ఎలా ఉంటుంది, రబ్ చేసిన తర్వాత ఎలా మనకు అపియర్ అవుతుంది అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, రబ్ చేయకముందు ఎలా ఉంటుందంటే లెస్ షైనింగ్గా ఉంటుంది. తర్వాత శాండ్ పేపర్తో రబ్ చేసినాక మోర్ షైనింగ్గా మారుతుంది. మోర్ షైనింగ్గా మారడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఈ యాక్టివిటీలో భాగం. ఈ విధంగా ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే మెటల్స్ యొక్క సర్ఫేసెస్ అన్నీ కూడా షైనింగ్గా ఉంటాయి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ అన్నిటి యొక్క షైనింగ్గా ఉంటాయి. ఇట్లా షైనింగ్గా ఉండే ప్రాపర్టీని ఏమంటామంటే లస్టర్ నేచర్ అంటాం. సర్ఫేసు చాలా షైనింగ్గా ఉండడాన్ని ఏమంటామంటే లస్టర్ అంటాం. ఓకే, మోస్ట్ షైనింగ్గా ఉన్నటువంటి మెటల్ ఏంటి, లీస్ట్ షైనింగ్గా ఉన్నటువంటి మెటల్ ఏంటి అనేది మనం ఒక్కసారి కనుక గమనిస్తే మోస్ట్ షైనింగ్ మెటల్ వచ్చి సిల్వర్ అనమాట. చాలా ఎక్కువ షైనింగ్గా ఉంటుంది దాని సర్ఫేసు. అదేవిధంగా డల్గా ఉన్నటువంటిది లెడ్ అనమాట. ఓకే, ఇది షైనింగ్. ఈ విధంగా సర్ఫేస్ బాగా షైనింగ్గా ఉంటే ఆ మెటల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీని మనం లస్టర్ అని అంటాం. మోస్ట్ షైనింగ్ మెటల్ వచ్చి సిల్వరు, లీస్ట్ షైనింగ్ మెటల్ వచ్చి లెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ మరియు ఇతర కొన్ని మెటల్స్ ఇవ్వడం జరిగింది, మరియు సోడియం మెటల్ కూడా ఇవ్వడం జరిగింది. వీటిని మనము కట్ చేసి నైఫ్తో కట్ చేసేటువంటి యాక్టివిటీని మొదటగా పరిశీలన చేస్తూ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ ఒక షార్ప్ నైఫ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ఐరన్ స్టిక్ తీసుకోవడం జరిగింది. ఈ ఐరన్ రాడ్ను ఈ నైఫ్తో కోసే ప్రయత్నం చేద్దాం. ఇది కట్ అవుతుందో లేదో. చిన్న పీసెస్ తీసుకున్నా సరే, ఇలా తీసుకున్నా సరే మనకు యాక్టివిటీ అనేది చూడండి ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది. బాగా షార్ప్గా దాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అయితే ఈ ఐరన్ రాడ్ అనేది కట్ అవుతుందా అంటే ఏమాత్రం కట్ అయ్యే అవకాశం లేదనమాట. అదే ఇప్పుడు సోడియం మెటల్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఉన్నది సోడియం మెటల్ అనమాట. ఈ ఐరన్ లాగే కాపర్ కానీ, అల్యూమినియం కానీ, మెగ్నీషియం కానీ కట్ కావు. బట్ సోడియం అనేది ఒక స్పెషలైజ్డ్ మెటల్. ఓకే, ఇక్కడ గమనించండి ఒకసారి, ఇది ఏమవుతుంది అనేది చాక్ తీసుకొని మనం కట్ చేస్తే, షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకొని కట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి కీన్గా గమనించండి. చాలా సులభంగా, ఒక చాక్లెట్ కట్ అయినంత సులభంగా కట్ అవుతుంది. అయితే వీటిని నేరుగా హ్యాండ్స్తో టచ్ చేయకూడదు అనమాట. ఇవి హైలీ రియాక్టివ్ మెటల్ కాబట్టి మన చేతికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కావున వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నేరుగా టచ్ చేయకూడదు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా, మనం ఏం చేసాం, గ్లౌజెస్ వియర్ చేయడం జరిగింది. నేరుగా సోడియం మెటల్ టచ్ చేయకూడదు. దీన్ని ఇంకా నేరుగా వాటర్లో ఉంచితే కిరోసిన్లో ఉంచుతారనమాట దీన్ని. ఎందుకంటే ఇది వాటర్తో చాలా విగరస్గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి చూడండి ఎంత నైస్గా కట్ అయిపోయింది అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే దీని సర్ఫేస్ చూడండి కట్ అయిన తర్వాత ఎంత షైనింగ్గా ఉందో గమనిస్తున్నారా. చూడండి చాలా చాలా షైనింగ్గా ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఓవరాల్గా ఈ యాక్టివిటీ ద్వారా ఐరన్ కానీ మిగిలినటువంటి ఐరన్ లాగా ఉన్నటువంటి కాపరు, అల్యూమినియం, మెగ్నీషియం లాంటివి ఏవి కూడా కట్ చేస్తే, షార్ప్ నైఫ్తో కట్ చేస్తే కట్ కావు. బట్ మెగ్నీషియం కానీ, పొటాషియం లాంటి సాఫ్ట్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాకుతో కట్ చేస్తే కట్ అవుతాయి. అయితే వీటిని నేరుగా చేత్తో టచ్ చేయకూడదు అనమాట. ఓకే, ఇక్కడ మనకు కాజన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వాట్ డూ యూ అబ్జర్వ్, మీరేం గమనించారు అనేటువంటి ప్రశ్న మనకి ఇవ్వడం జరిగింది. మనం ఏం గమనించామంటే ఐరన్ అనేది ఓకే వెరీ హార్డ్ టు కట్. కట్ చేయడము చాలా డిఫికల్ట్ అని అనిపించింది. బట్ సోడియం మాత్రం ఓకే ఎలా కట్ చేసినాం మనం, వెరీ ఈజీ టు కట్ అనమాట. కట్ ఈజీలీ, మనం ఈజీగా కట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇది ఓవరాల్గా ఈ యాక్టివిటీ ద్వారా మనం గమనించింది. చూడండి ఇక్కడ హార్డ్నెస్ను మనం గమనించవచ్చు.
హార్డ్నెస్ అనేది అన్ని మెటల్స్కు ఒకే రకంగా ఉండదు. ఐరన్కు ఉన్నంత హార్డ్గా సోడియం అనేది లేదు. ఇట్లా మెటల్ టు మెటల్ అనేది హార్డ్నెస్ అనేది మారిపోతూ ఉంటుంది. హార్డ్నెస్ అంటే వాటి మీద మనము హిట్ చేయాలని ప్రయత్నం చేసినా, వాటి మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలని ప్రయత్నం చేసినా అది రీటైన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అనమాట. రీటైన్ ఇట్స్ షేప్, తన షేప్లోనే తాను ఉండే ప్రయత్నం చేయడాన్నే మనము హార్డ్నెస్ అంటాం. మరి మోస్ట్ హార్డ్నెస్ ఉన్నటువంటి మెటల్ ఏంటి, లీస్ట్ హార్డ్నెస్ ఉన్నటువంటి మెటల్ ఏంటి అనేది మనం చూస్తే మోస్ట్ హార్డ్నెస్ ఉన్న మెటల్ క్రోమియం అనమాట. మోస్ట్ హార్డ్నెస్ ఉన్న మెటల్ క్రోమియం. అదేవిధంగా లీస్ట్ హార్డ్నెస్ ఉన్న మెటల్ ఏంటి అంటే సీజియం. ఓకే, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి సోడియం, పొటాషియం ఇలాంటివన్నీ కూడా సాఫ్ట్ మెటలే. ఇదే శ్రేణిలో ఉన్నటువంటి సీజియం అనేది మరీ సాఫ్ట్ మెటల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మరొక ప్రాపర్టీని, మెటల్స్కి సంబంధించినటువంటి 2 ప్రాపర్టీస్ని మనం ఇక్కడ చూడడం జరిగింది. ఒకటి లస్టర్, వాటి యొక్క షైనింగ్ ఉండడం. రెండోది హార్డ్నెస్, అంటే వాటి యొక్క షేపును అది రీటైన్ చేసుకోగలగడం, వాటి షేప్లో ఉండగలగడాన్ని హార్డ్నెస్ అంటాం. నెక్స్ట్ యాక్టివిటీని మనం పరిశీలన చేద్దాం. టేక్ ఏ పీస్ ఆఫ్ ఐరన్, జింక్, లెడ్, కాపర్ ఇలాంటి పీసెస్ తీసుకొని వీటిని ఏం చేయాలంటే ఒక మంచి హ్యామర్ తీసుకొని స్ట్రైక్ 4 to 5 times 4-5 సార్లు వాటిని హిట్ చేసి చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక సిల్వర్ స్పూన్ను తీసుకోవడం జరిగింది. దీన్ని హ్యామర్తో హిట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ దాని యొక్క షేప్ మారింది మరియు ఇక్కడ ఫ్లాట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ కొంత స్లో మోషన్లో ఈ హ్యామరింగ్ను మనం చూపడం జరుగుతుంది. గమనించండి, హిట్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయంటే ఇక్కడ ఫ్లాట్ అని అవ్వడాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఐరన్ని హిట్ చేస్తాం. ఐరన్ అంత ఈజీగా షేప్ మార్చుకోదు, అందుకని చాలా స్ట్రాంగ్ ఉన్న హ్యామర్ తీసుకొని బలంగా హిట్ చేస్తున్నాం అనమాట. ఇలా హిట్ చేసినాక ఇక్కడ ఎలాంటి మార్పులు వస్తున్నాయి గమనిస్తే దాని యొక్క షేప్ మారడం, అది ఫ్లాట్గా అవుతుంది. గమనించారా? ఒకసారి గమనించండి, ఫ్లాట్గా అవుతుంది. ఓకే, ఇక్కడ హిట్ చేసే కొద్దీ హిట్ చేసిన భాగం అంతా కూడా తన షేప్ మార్చుకొని ఫ్లాట్ అవుతూ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అదేవిధంగా గోల్డ్ను కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గోల్డ్ అనేది చాలా షేపును మార్చుకోగలదు. ఇక్కడ అవతల మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. గమనించండి, ఇది మరీ ఫ్లాట్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి ఎంత ఫ్లాట్ అయ్యిందో. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసాం కదా, ఇక్కడ చూద్దాం ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది. ఓకే, వాట్ డూ యూ అబ్జర్వ్, ఈ యాక్టివిటీ తర్వాత మీరు ఏం గమనించారు అనేది. రిపీట్ అదర్ మెటల్స్, ఇంకా అదర్ మెటల్స్ కూడా ఇదే ప్రయత్నం చేయండి. రికార్డ్ ద చేంజెస్ ఇన్ ద షేప్ అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఇది చూసే ముందర కింద మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ మెటల్స్ బీటన్ ఇంటూ థిన్ షీట్స్, ఇలా థిన్ షీట్స్గా మారడాన్ని ఏమంటామంటే మెలియబిలిటీ అంటాం. ఈ యొక్క ఫిజికల్ ప్రాపర్టీని మనం ఏమంటామంటే మెలియబిలిటీ అంటాం. ఓకే, ఇక్కడ ఐరన్ చూడండి, ఐరన్ ఒక మోస్తరుగా మనం షీట్ లాగా మార్చినాం. అదేవిధంగా జింక్ అనేది జింక్ యొక్క షీట్లు మరియు లెడ్ యొక్క షీట్లు మరియు కాపర్ యొక్క షీట్లు. ఓకే, మరియు గోల్డ్ యొక్క షీట్లు అన్నమాట. గోల్డ్ అనేది ఎక్స్ట్రీమ్లీ షీట్ లాగా మనము కన్వర్ట్ చేయొచ్చు. 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్నే చూడండి, 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ను 1 మీటర్ స్క్వేర్ ఏరియా ఉన్నటువంటి షీట్ లాగా మార్చచ్చు. అంటే 1 మీటర్ లెంత్, 1 మీటర్ హైట్ ఉన్నటువంటి, 1 మీటర్ బ్రెడ్త్ ఉన్నటువంటి ఏరియాగా మార్చచ్చు 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్తోనే అనమాట. ఇక్కడ అదేవిధంగా సిల్వర్, సిల్వర్ని కూడా మంచిగా మనం షీట్లలాగా మార్చచ్చు. ఇలా ఒక మెటల్ని బీట్ చేసి షీట్ లాగా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటామంటే మ్యాలియబిలిటీ అంటాం. ఓవరాల్గా ఈ యాక్టివిటీలో మనం ఏం అబ్జర్వ్ చేసినాము అని అంటే, ఓకే, ఇక్కడ వాట్ డూ యూ అబ్జర్వ్, ఓకే, బీటన్ ఇంటూ థిన్ షీట్స్ అనమాట. బీటన్ ఇంటూ థిన్ షీట్స్
కొట్టడం వల్ల థిన్ షీట్ లాగా మార్చినాం. మరి అన్నీ ఒకే రకంగా అవుతున్నాయా అంటే లేదనమాట. అన్ని మెటల్స్లోనూ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా థిన్గా మారేది ఎవరు అని అంటే గోల్డ్ అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. గోల్డ్ అనేది చాలా చాలా థిన్గా మారే హైలీ మ్యాలియబుల్ మెటల్ ఏంటి అంటే గోల్డ్ అనమాట. ఓకే, మనం ఇక్కడ ప్రతిదానికి ఫస్ట్ ర్యాంకు లాస్ట్ ర్యాంకు ఇస్తున్నాం కదా. ఓకే, ఇక్కడ ఒకసారి గమనిస్తే కెన్ బి ప్రెస్డ్ ఆర్ రోల్డ్ ఇంటూ థిన్ షీట్ని మనం ఏమంటామంటే మ్యాలియబిలిటీ అంటాం. హైలీ మ్యాలియబుల్ ఉన్నటువంటి మెటల్ ఏంటి అంటే గోల్డ్. ఫస్ట్ ర్యాంకర్ గోల్డ్. మరి లాస్ట్ ర్యాంకర్ ఎవరు అని అంటే జింక్ అనమాట. మెటల్స్ సాలిడ్ ఫామ్లో ఉండేది, అదే లిక్విడ్గా ఉండేదైతే మెర్క్యూరీ. సో టెక్నికల్గా జింక్ను మనం కన్సిడర్ చేద్దాం. లీస్ట్ మ్యాలియబిలిటీ ఉన్నటువంటి మెటల్ జింకు, హై మ్యాలియబిలిటీ ఉన్న మెటల్ గోల్డ్ అనమాట. నెక్స్ట్ యాక్టివిటీని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. లిస్ట్ ద మెటల్స్ హూజ్ వైర్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మీ డైలీ లైఫ్లో చూసే కొన్ని మెటల్స్ను చెప్పమని ఇక్కడ అడుగుతున్నారు. సాధారణంగా మనము ఏం చేస్తూ ఉంటామంటే ఐరన్కి మనం తంతులై బట్టలు ఆరేసుకోవడానికి చూస్తూ ఉంటాం. ఓకే, ఇంకా మన ఇళ్ళల్లో కరెంటు యొక్క వైర్లను చూస్తూ ఉంటాం. అవి దేంతో తయారైంటాయి అంటే కాపర్ వైర్లతో తయారైంటాయి. అదేవిధంగా అల్యూమినియం వైర్స్ను మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఎబిలిటీ ఆఫ్ మెటల్ డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్ లాగా మారే మార్చే ఎబిలిటీని ఏమంటామంటే డక్టిలిటీ అంటాం. అదే షీట్లలాగా మారిస్తే మ్యాలియబిలిటీ అన్నాం కదా. అదే వైర్లలాగా మారిస్తే దాన్ని ఏమంటున్నామంటే డక్టిలిటీ అంటున్నాం అనేది మనం గుర్తించాలి. చూడండి, ఇక్కడ కొన్ని వైర్లను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గమనించండి, ఇది ఏం వైరు మీరు చూస్తానే రికగ్నైజ్ చేశారు కదా. ఏం వైర్ ఇది? గోల్డ్ అనమాట. హైలీ మ్యాలియబుల్ మెటీరియల్ గోల్డ్. అదేవిధంగా హైలీ డక్టిలిటీ కలిగిన మెటీరియల్ కూడా గోల్డే అనమాట. మరి గోల్డ్ యొక్క స్పెషల్ ఫీచర్ చూస్తే చూడండి, గోల్డ్ అనేది మోస్ట్ డక్టైల్ మెటీరియల్. ఇది 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ను మనం 2 కిలోమీటర్స్ అంత రేంజ్లోకి మార్చచ్చు. చూడండి, 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ తీసుకొని దీన్ని మనం తీగలాగా మారిస్తే ఎంత దూరం చేయొచ్చు అంటే 2 కిలోమీటర్స్ లెంత్ ఉన్నటువంటి వైర్ లాగా దీన్ని కన్వర్ట్ చేయవచ్చు. ఎక్స్ట్రీమ్లీ హై డక్టిలిటీ ఉన్నటువంటి మెటీరియల్ ఎవరయ్యా అంటే గోల్డ్ అనమాట. సో ఇంత సన్నగా వేరే మెటల్స్ని చేయాలని చూస్తే అవి బ్రేక్ అయిపోతాయి. బట్ ఇది మాత్రం బ్రేక్ కాకుండా అంత ఎక్కువగా వైర్ లాగా, అంత థిన్ వైర్ లాగా కన్వర్ట్ కాగలదన్నమాట. సో ఇట్ ఈజ్ బికాస్ మ్యాలియబిలిటీ డక్టిలిటీ రెండు కూడా ఒక రకమైనటువంటి కేటగిరీకి చెందినటువంటివే. బట్ షీట్ లాగా చేస్తే మ్యాలియబిలిటీ అంటాం, వైర్ లాగా చేస్తే డక్టిలిటీ అంటాం. ఓకే, ఇది గోల్డ్ గురించి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏం మెటల్ అని మీరు అనుకుంటున్నారు? సిల్వర్ అనమాట. ఓకే, సిల్వర్ మెటల్. అదేవిధంగా ఇది చూస్తే మనం రెగ్యులర్గా చూసేటువంటిదే కాపర్. మన కరెంట్ వైర్లలో కూడా మనం చూస్తూ ఉంటాం కాపర్ వైర్. సో డక్టిలిటీ అంటే డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. ఇక్కడ హైలీ వైర్లుగా మార్చగలిగింది, లో వైర్లుగా మార్చగలిగింటే ఏంటి అంటే హై డక్టిలిటీ ఉన్నటువంటిది గోల్డ్. హై మ్యాలియబిలిటీ ఉన్నది కూడా గోల్డే. మరి లో డక్టిలిటీ లేదా వైర్లుగా మార్చగలిగిన మెటల్ ఏంటంటే నికెల్ అనమాట. ఓకే, నికెల్. ఇలా మనం ప్రతిదానికి మ్యాక్సిమం ఎక్స్టెన్షన్, మినిమం ఎక్స్టెన్షన్ ఉన్నటువంటివి ఏంటి అనేది, మ్యాక్సిమం మినిమం క్వాలిటీ ఉన్నట్టు ఏంటి అనేది పరిశీలన చేద్దాం. సో ఇక్కడైతే మనం కొన్ని ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. లస్టర్ అనే ప్రాపర్టీ, తర్వాత హార్డ్నెస్, తర్వాత మ్యాలియబిలిటీ, డక్టిలిటీ, ఇలా 4 ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్లను ఆన్సర్ చేయడానికి, కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్లోని మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏ రకమైనటి? మెటల్సా, నాన్ మెటల్సా, మెటలాయిడ్సా, నన్ ఆఫ్ ద అబౌనా అనేది సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. జనరల్లీ మెటల్స్ హ్యావ్ షైనింగ్ సర్ఫేస్. జనరల్గా మెటల్స్కి షైనింగ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్, ఈ ప్రాపర్టీనే ఏమంటాము? మ్యాలియబిలిటీ, హార్డ్నెస్, లస్టర్, డక్టిలిటీ. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోస్ట్ మ్యాలియబుల్ మెటల్, షీట్లుగా మార్చగలిగిన మ్యాక్సిమం షీట్లుగా మార్చగలిగినటువంటి మెటల్ ఏంటి? ఆప్షన్ 1 అల్యూమినియం, గోల్డ్, కాపర్, లెడ్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ క్యాన్ కట్ విత్ నైఫ్? ఇక్కడ మనం చూసినాం కదా, ఏ మెటల్ని నైఫ్తో కట్ చేయడం జరిగింది? గోల్డ్నా, సిల్వరా, జింకా, సోడియమా? సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనరల్లీ మెటల్స్ కెన్ బి ప్రెస్డ్ ఇంటూ థిన్ షీట్స్. థిన్ షీట్లలాగా మనము మెటల్స్ను మార్చగలము, బట్ ఆ ప్రాపర్టీని ఏమంటాము? డక్టిలిటీ, మ్యాలియబిలిటీ, లస్టర్, హార్డ్నెస్. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. జనరల్లీ మెటల్స్ కెన్ బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. థిన్ వైర్స్ లాగా మార్చేటువంటి ప్రాపర్టీ ఏంటి? డక్టిలిటీనా, మ్యాలియబిలిటీనా, లస్టరా, హార్డ్నెస్సా? సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ టాపిక్కి సంబంధించి మరొక ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. డాష్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్ మెటీరియల్. ఏది అన్నిటికన్నా ఎక్కువ డక్టైల్ మెటీరియల్? క్రోమియం, గోల్డ్, సిల్వర్, నికెల్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ డాష్ లెంత్ ఉన్న వైర్లో ఎంత దూరం ఉన్న వైర్గా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు? 1 కిలోమీటర్ వైర్ గానా, 2 కిలోమీటర్స్ ఆఫ్ వైర్ గానా, 3 కిలోమీటర్స్ ఆఫ్ వైర్ గానా, 1 మీటర్ ఆఫ్ వైర్ గానా? మనం ఈ గోల్డ్ను, 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ను ఎంత వైర్గా కన్వర్ట్ చేయగలము అనేది గుర్తించే ప్రయత్నం ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీని ఇక్కడ మనం పరిశీలన చేస్తే చూడండి. నేమ్ మెటల్స్ యూజ్డ్ ఫర్ కుకింగ్ వెజల్. మీ ఇంట్లలో వాడే కుకింగ్ వెజల్స్ యొక్క మెటల్ ఏంటో మీకు తెలుసా అంటే, జనరల్గా మనం స్టీల్ కానీ అది అల్యూమినియం కానీ పాత్రలు కానీ వాడుతూ ఉంటాం అన్నమాట. మరి వై మెటల్స్ ఆర్ యూజ్డ్? ఎందుకని మనం మెటల్సే వాడుతున్నాం? ఏ వుడెన్ దాంతోనూ మనం ఎందుకు చేసుకోవడం లేదు అంటే, అవి హీట్ కండక్షన్ అనేది జరగాలి. హీటు కింద ఉన్న పొయ్యిలోంచి ఆహార పదార్థం ఉడకాలి అంటే ఆ పాత్ర గుండా హీట్ అనేది వెళ్ళగలగాలి, కండక్ట్ కాగలగాలి. సో ఈ కండక్షన్, హీట్ కండక్షన్ అనే నేచరు మెటల్స్కు ఉంది కాబట్టి మనం వాడుతున్నాం. దీనికి సంబంధించి మెటల్స్ అనేటి హీట్ కండక్ట్ చేస్తాయి అనేటువంటి చూపేటువంటి యాక్టివిటీని మనం ఇక్కడ ఒకసారి పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ ఏదైనా ఒక మెటల్ని తీసుకున్నాం. ఓకే, ఐరన్, సిల్వర్, కాపర్, ఏదైనా ఒక మెటల్ని తీసుకొని దీనికి వ్యాక్స్తో పిన్నును ఇక్కడ అంటిస్తే, ఇక్కడ వేడి చేస్తే ఈ హీట్ అనేది ఇలా ట్రావెల్ అయ్యి ఏమవుతుంది అని అంటే, అది వ్యాక్స్ అనేది మెల్ట్ అయ్యి కింద పడడం అనేది జరుగుతుంది. సో మనం దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యాక్టివిటీని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక స్పిరిట్ ల్యాంప్ని తీసుకోవడం జరిగింది. బయట ఒక స్టీల్ రాడ్ మరియు వ్యాక్స్తో వాటికి నెయిల్స్ మనము హ్యాంగ్ చేయడం జరిగింది. వ్యాక్స్ సహాయంతో వ్యాక్స్ను హీట్ చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. సో అవి హ్యాంగ్ అయినాయి. సో ఇక్కడ ఈ స్పిరిట్ ల్యాంప్లోంచి మంట వచ్చే కొద్దీ ఏం జరుగుతుంది అనేది ఒకసారి పరిశీలన చేయండి. స్పిరిట్ ల్యాంప్లోంచి ఇక్కడ హీట్ అనేది దీనికి టచ్ అయ్యి ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది కండక్షన్ జరిగి మొదటగా ఒక్క నెయిల్ అనేది పడిపోవడం జరిగింది. అదేవిధంగా హీట్ ఎనర్జీ కంటిన్యూగా ఇస్తూ ఉంటే ఒక 2 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి నెయిల్స్ కూడా డ్రాప్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇలా హీట్ ఎనర్జీ కంటిన్యూగా ఇస్తూ ఉంటే ఫైనల్లీ ఒక 6 మినిట్స్ తర్వాత చివర ఉన్నటువంటి నెయిల్ కూడా మనకు డ్రాప్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద ఇక్కడ నుంచి ఇక్కడికి హీట్ ఎనర్జీ మూవ్ కావడానికి అంత టైం పట్టిందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, మనం యాక్చువల్లీ వ్యాక్స్ను ఏమీ నేరుగా మంట తగలడంలే, వ్యాక్స్కు దూరంగా మనం ఫ్లేమ్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఈ హీట్ ఎనర్జీ అనేది ఈ మెటల్ గుండా కండక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడున్న వ్యాక్స్ అనేది మెల్ట్ అయ్యి ఆ పిన్స్ అనేవి డ్రాప్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఏం యాక్టివిటీ చేయమన్నారు, ఏం అబ్జర్వ్ చేయమన్నారు అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, టేక్ అల్యూమినియం ఆర్ కాపర్ వైర్ తీసుకోమన్నారు. మనమైతే స్టీల్ది తీసుకోవడం జరిగింది, స్టీల్ రాడ్ తీసుకోవడం అనేది ఫిక్స్ ఏ పిన్ అనమాట. మనం నెయిల్స్ను వ్యాక్స్తో ఫిక్స్ చేయడం జరిగింది. హీట్ వైర్, ఇక్కడ ఆ రాడ్ను మనం స్పిరిట్ ల్యాంప్తో హీట్ చేయడం జరిగింది.
ఓకే, వాట్ డూ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ సమ్ టైమ్, కొంచెం సేపు తర్వాత మీరు ఏం గమనించారు అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. మనం ఏం గమనించామండి ఈ యాక్టివిటీ 3.5లో అంటే వ్యాక్స్ అనేది మెల్ట్ అవ్వడం. ఓకే, మెల్ట్ వ్యాక్స్ అనమాట. మరియు ఏమైంది, పిన్ డ్రాప్ అయింది, పిన్ ఈజ్ డ్రాప్డ్. ఓకే, డస్ మెటల్ వైర్ మెల్ట్, ఇక్కడ మనం యూజ్ చేసిన మెటల్ వైర్ ఏదైతే ఉందో, రాడ్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయ్యిందా అని అడుగుతున్నారు. నో అనమాట, అదే మెల్ట్ అవ్వలేదు. ఎందుకంటే వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా చాలా ఎక్కువ టెంపరేచర్ వద్ద ఉంటుంది, అంత ఈజీగా మెల్ట్ కాదు. సో ఈ రెండు ప్రాపర్టీస్ అనేటివి మన కుకింగ్ వెజల్స్కు బాగా సూటబుల్ అవుతాయి. చూడండి, హీట్ కండక్షన్ బాగా జరుగుతుంది, బట్ ఆ హీట్కే ఆ పాత్ర మెల్ట్ అయిపోయింది అనుకోండి, మనం వంట చేసుకోగలమా, చేసుకోలేం. సో హీట్ కండక్షన్ జరగాలి, మరియు ఆ హీట్కు అది మెల్ట్ కాకూడదు. సో ఈ రెండు సూటబుల్ థింగ్స్ అనేది జరగడం వల్ల మనం కుకింగ్ వెజల్స్గా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కానీ మరియు అల్యూమినియం పాత్రలు కానీ మనము వాడడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ గమనించండి, ద అబోవ్ యాక్టివిటీ షో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. మెటల్స్ అనేటివి మంచి కండక్టర్స్ అనే విషయం తెలియజేస్తుంది. హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్, వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా చాలా ఎక్కువ అనే విషయం గమనిస్తున్నాం. సో బెస్ట్ కండక్టర్స్ ఆఫ్ హీట్, హీట్కి సంబంధించి ప్రతి విషయంలో మనం బెస్ట్ ఎవరు లీస్ట్ ఎవరు మాట్లాడుకుంటున్నాం కదా. బెస్ట్ కండక్టర్ ఎవరయ్యా అంటే సిల్వర్ అన్నమాట. ఓకే, సిల్వర్ ఇస్ ద బెస్ట్ కండక్టర్. అదేవిధంగా కాపర్కు మనం సెకండ్ ప్లేస్ ఇచ్చుకోవచ్చు, కాపర్ కూడా బెస్ట్ కండక్టర్. ఓకే, మరి ఈ లీస్ట్ కండక్టర్ ఎవరు అని అంటే, పూర్ కండక్టర్లు ఎవరు అంటే లెడ్ మరియు మెర్క్యూరీ. లెడ్ అండ్ మెర్క్యూరీ అనేటి పూర్ కండక్టర్. ఓకే, ఇంకా వెరీ వెరీ పూర్ కండక్టర్ ఎవరు హీట్ కంటే బిస్మిత్ అనమాట. ఓకే, లీస్ట్ ఫస్ట్ మనం చెప్పుకోవచ్చు. లీస్ట్ ఫస్ట్గా, ఫస్ట్ సిల్వరు, లీస్ట్ వెరీ వెరీ లీస్ట్ వచ్చి బిస్మిత్. మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వలేదు, కానీ టెక్స్ట్ బుక్లో పూర్ కండక్టర్లని లెడ్ను మెర్క్యూరీ మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకన్నా పూర్ కండక్టర్ బిస్మిత్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం మెటల్స్కి సంబంధించిన మరొక ప్రాపర్టీని ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక సర్క్యూట్ గమనించండి. ఈ సర్క్యూట్లో ఒక టెర్మినల్ నుండి బల్బుకి ఇవ్వడం జరిగింది, మరొక టెర్మినల్ నుండి ఒక క్లాంప్కి ఇవ్వడం జరిగింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక క్లాంప్. ఇక్కడ ఏదైనా ఒక వైర్, ఏదైనా ఒక కండక్టర్ గాన ఉంటే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఈ రెండు క్లాంప్స్ మధ్య మనం కండక్టర్ కాకుండా ఒక బ్యాడ్ కండక్టర్ లేదా ఇన్సులేటర్ని కానీ ఉంచితే బల్బ్ అనేది గ్లో కాదు. సో ఈ యాక్టివిటీని మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ మనం ఒక సర్క్యూట్ తీసుకోవడం జరిగింది. గమనించండి, ఇక్కడ బ్యాటరీ తీసుకున్నాం, అంటే 2 సిరీస్ ఆఫ్ సెల్స్ని తీసుకోవడం జరిగింది. దానికి ఒక ఎల్ఈడి బల్బును కనెక్ట్ చేసి సర్క్యూట్ని పూర్తి చేసాం. మనము సర్క్యూట్ కంప్లీట్ అవ్వడానికి ఉన్న ఓపెన్ ప్లేస్లో ఈ రెండుటి మధ్యలో ఏదైతే ఉంచుతామో అది ఆ సబ్స్టెన్స్ ద్వారా మెటల్ ఆ సర్క్యూట్ అనేది కంప్లీట్ అయితే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఒకవేళ సర్క్యూట్ ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టెన్స్ ద్వారా సర్క్యూట్ కంప్లీట్ కాకపోతే లేదా అది కండక్టర్ కాకపోతే ఇక్కడ బల్బ్ అనేది గ్లో కాదనమాట. మొదటగా మనం ఐరన్ అనే మెటల్ని ఉంచి బల్బు గ్లో అవుతుందా లేదో పరిశీలన చేస్తున్నాం. బల్బ్ అనేది చక్కగా గ్లో అవుతుంది, పరిశీలన చేయండి. ఒకసారి డిస్కనెక్ట్ చేసి చూద్దాం. ఓకే, డిస్కనెక్ట్ చేస్తే బల్బు ఆగిపోతుంది, కనెక్ట్ చేసినప్పుడు బల్బు వెలుగుతుంది. సో ఐరన్ ఈజ్ ఏ కండక్టర్. అదేవిధంగా జింక్ గ్రాన్యూల్స్ని తీసుకోవడం జరిగింది. గమనించండి, జింక్ మాత్రమే, ఈ రెండు టచ్ అవ్వడం లేదు. జింక్ గ్రాన్యూల్కు మాత్రమే ఒకటి ఇవతల టచ్ చేస్తే బల్బు గ్లో అవ్వడం. మనము ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేస్తామో అప్పుడు బల్బు గ్లో కాకపోవడం, ఎప్పుడైతే కనెక్షన్ ఇస్తున్నామో అప్పుడు బ్రైట్గా గ్లో అవ్వడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా
కాపర్ని తీసుకొని బల్బు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మధ్యలో చాలా చక్కగా బల్బు గ్లో అవ్వడాన్ని మనం పరిశీలిస్తున్నాం, గమనించండి. అదేవిధంగా డిస్కనెక్ట్ చేసినాం, బల్బు గ్లో లేదు, కనెక్ట్ చేసినాం, తిరిగి గ్లో అయింది. అదేవిధంగా మెగ్నీషియం రిబ్బను, అయితే మెగ్నీషియం రిబ్బను పైన వైపును మనం ఏం చేయాలంటే శాండ్ పేపర్తో తీసేయాలి. ఆక్సిడేషన్ అయ్యి ఒక లేయర్ ఫామ్ అయి ఉంటుంది. ఆ లేయర్ను తీస్తేనే మనకు కండక్షన్ జరుగుతుంది. ఆ లేయర్ అలాగే, ఆ మందమైన లేయర్ని అలానే ఉంచి ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు విఫలం కావచ్చు. కాబట్టి వాటిని ఏదైనా గోడకు కానీ శాండ్ పేపర్తో కానీ రబ్ చేసి ఈ యాక్టివిటీ చేయవలసిన అవసరం ఉంది. చూడండి, ఎల్ఈడి బల్బు చక్కగా గ్లో అయ్యింది. డిస్కనెక్ట్ చేసినప్పుడు బల్బు గ్లో కాలేదు, తిరిగి కనెక్ట్ చేసిన వెంటనే మళ్ళీ గ్లో అవ్వడం అనేది ఇక్కడ మనం పరిశీలన చేయొచ్చు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రకరకాల మెటల్స్ను మనం ప్రయత్నం చేసినాం. ఐరన్తో ప్రయత్నం చేసినాం, కాపర్తో ప్రయత్నం చేసినాం, జింక్తో ప్రయత్నం చేసినాం, మెగ్నీషియంతో ప్రయత్నం చేసినాం. ఇవన్నీ మెటల్స్. అన్ని మెటల్స్ గుండా ఎలక్ట్రిసిటీ అనేది చక్కగా కండక్షన్ జరుగుతుంది అనేది ఈ యాక్టివిటీ ద్వారా మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓవరాల్గా కింద ఏమి ఇచ్చారు అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఆ మెటల్స్ అన్నీ కూడా మంచి కండక్టర్లు అనే అయితే, ఎలక్ట్రికల్ కండక్టర్లు అని అయితే మనం డిసైడ్ చేయగలిగినాం. సో ఇక్కడ చూస్తే కోటింగ్ ఆఫ్ పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీతో పై వైపున కోటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు యాక్టివిటీ మనం చూడడం జరిగింది కదా, ఇక్కడ యాక్టివిటీ చూస్తున్నాం కదా. ఇక్కడ ఏం చేసినారు, ఈ వైర్లకు పీవీసీ కోటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇలా పీవీసీ కోటింగ్ ఇచ్చారు అని అంటే, ఈ పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ అనే ప్లాస్టిక్ రకం అనేది, ప్లాస్టిక్స్ మరియు రబ్బర్లు అనేవి ఇన్సులేటర్, వాటి గుండా కరెంట్ అనేది పాస్ కాదు. కాబట్టి మన సేఫ్టీ దృష్ట్యా, సెక్యూరిటీ దృష్ట్యా ఏం చేసినారంటే కరెంటు బాగా పాస్ అయ్యే మెటల్కి పైన కోటింగ్గా కరెంటు పాస్ కానాటి ఇచ్చినారనమాట. మనకు అప్పుడు వాటిని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, వై ఎలక్ట్రికల్ వైర్స్ కోటెడ్ విత్ సచ్ సబ్స్టెన్స్ అంటే మనం రీజన్ తెలుసుకున్నాం. మెటల్స్ స్ట్రైక్ హార్డ్. ఓకే, ఇక్కడ మెటల్స్కి సంబంధించిన మరొక ధర్మాన్ని ఇస్తున్నారు. అంతకన్నా ముందు మనము ఏం చేద్దాము అని అంటే, మెటల్స్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీలో ఫస్ట్ ర్యాంక్ ఎవరు, లాస్ట్ ర్యాంక్ ఎవరు అనేది, అన్ని ప్రాపర్టీస్లో ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ ఎలక్ట్రికల్ కండక్షన్లో ఫస్ట్ ఎవరు, అన్నిటికన్నా మంచిగా ఎలక్ట్రిసిటీని పాస్ చేసేది ఎవరు అంటే సిల్వర్ అనమాట. ఓకే, అదేవిధంగా లీస్ట్గా ఎవరు, ఏ మెటల్ అంటే ఐరన్ అనమాట. ఐరన్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుంది. సిల్వర్ బాగా కండక్షన్ జరుగుతుంది. అయితే మన ఇళ్లలో జనరల్గా సిల్వర్ వైర్లు కాకుండా కాపర్ వైర్లను గమనిస్తూ ఉంటాం. ఎందుకు సిల్వర్ కాకుండా కాపర్ వాడతామంటే, సిల్వర్ తర్వాత బెస్ట్ కండక్టర్ వచ్చి కాపర్. అయితే సిల్వర్ కాస్ట్ కాపర్ కాస్ట్తో కంపేర్ చేస్తే చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల వర్కింగ్ నేచర్ స్లైట్ డిఫరెన్స్ ఉంది, కాస్ట్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సిల్వర్ చాలా చాలా ధర ఎక్కువ కాపర్తో పోలిస్తే. కాబట్టి కాపర్ని మనము యూజ్ చేసుకుంటున్నాం. కాపర్కు తగిన విధంగా మనం ఎలక్ట్రికల్ అప్లయన్స్ను ప్రిపేర్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ గురించి మనల్ని అడుగుతున్నారు. ఒకసారి ఆ ప్రాపర్టీని మనం పరిశీలన చేద్దాం. మెటల్స్ స్ట్రైక్ ఏ హార్డ్ సర్ఫేస్. ఏదైనా ఒక హార్డ్ సర్ఫేస్తో మెటల్ అనేది స్ట్రైక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఇక్కడ మనం పరిశీలన చేసి తర్వాత మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక ఐరన్ పీసు మరియు ఒక కాపరు, గోల్డ్ బ్యాంగిలు మరియు సిల్వర్ సంబంధమైనటువంటి గజ్జ ఇక్కడ ఉంచడం జరిగింది. వీటిని హార్డ్ సర్ఫేస్ అయిన మార్బుల్ మీద మనము డ్రాప్ చేసి వీటి యొక్క సౌండ్ ఎలా ఉంది అనేది పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, చూడండి, మెటల్ పీస్ వేస్తున్నాం, సౌండ్ గమనించారా? ఓకే, అదేవిధంగా సిల్వర్ వేస్తున్నాం, గమనించండి. అదేవిధంగా గోల్డ్ యొక్క బ్యాంగిల్ మరియు కాపర్. ఓకే, ఇక్కడ ఈ మార్పులన్నీ కూడా మనం గమనించడం జరిగింది. ఏమిచ్చారు, డూ దే ప్రొడ్యూస్ సౌండ్, అవే సౌండ్ను ప్రొడ్యూస్ చేశాయా అంటే ఎస్ అనమాట, అవే సౌండ్ను ప్రొడ్యూస్ చేసినాయి. సో ద మెటల్స్ ప్రొడ్యూస్ సౌండ్ స్ట్రైకింగ్ బై ఎ హార్డ్ సర్ఫేస్. హార్డ్ సర్ఫేస్ను టచ్ అయ్యి సౌండ్ ఇవ్వడాన్ని, ఇలా రింగింగ్ సౌండ్ ఇవ్వడాన్ని ఏమంటామంటే సోనోరస్ అంటాం. ఆ ప్రాపర్టీని ఏమంటాం, సోనోరస్ ప్రాపర్టీ అంటాం. కెన్ యూ నౌ సే వై స్కూల్ బెల్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ మెటల్స్? ఎందుకని స్కూల్ బెల్స్ అనేటి మెటల్స్తో రెడీ చేసి ఉంటారు అనేది ఎప్పుడు చెప్తామంటే, మెటల్స్ అనేటి హార్డ్ సర్ఫేస్తో స్ట్రైక్ చేసినప్పుడు వాటికి సోనారస్ అనేటువంటి ఫిజికల్ ప్రాపర్టీ ఉండడం వల్ల స్కూల్ బెల్స్ని మనము
మెటల్స్ని యూజ్ చేసి తయారు చేసుకుంటాం అనేది ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గమనించండి. జనరల్లీ మెటల్స్ అలోస్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్ ఈజీలీ. మెటల్స్ గుండా హీటు మరియు ఎలక్ట్రిసిటీ ఈజీగా పాస్ అవుతాయి. అయితే ఈ ప్రాపర్టీని ఏమంటాం? లస్టర్ అంటామా, సోనారస్ అంటామా, కండక్టివిటీ అంటామా, హార్డ్నెస్ అంటామా అనే సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, ద మెటల్స్ ప్రొడ్యూస్ ఏ సౌండ్ ఆన్ స్ట్రైకింగ్ హార్డ్ సర్ఫేసెస్ను స్ట్రైక్ చేసినప్పుడు ఈ మెటల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, మెటల్స్ అనేటి సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్రాపర్టీని ఏమంటాం? సోనారస్ అంటామా, థర్మల్ కండక్టివిటీ అంటామా, లస్టర్ అంటామా, హార్డ్నెస్ అంటామా అనేదాన్ని సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ అదేవిధంగా మరొక ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వై ఎలక్ట్రికల్ వైర్స్ కోటెడ్ విత్ పీవీసీ ఆర్ రబ్బర్ లైక్ సబ్స్టెన్స్? పీవీసీ లేదా రబ్బర్ లాంటి సబ్స్టెన్స్ను మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఎందుకంటే ఆ సబ్స్టెన్స్ అనేటి మెటల్స్ కాబట్టి, లేదా ఆ సబ్స్టెన్స్ అనేటి మెటలాయిడ్స్ కాబట్టి, ఆ సబ్స్టెన్స్ అనేటి గుడ్ కండక్టర్స్ కాబట్టి, ఆ సబ్స్టెన్స్ ఇన్సులేటర్స్ కాబట్టి సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్కి సంబంధించి బెస్ట్ కండక్టర్ ఎవరు? లెడ్, సిల్వరు, మెర్క్యూరీ, గోల్డ్. సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఇక మెటల్స్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు మనం చూడడం జరిగింది. ఈ సోనారిటీ విషయంలో కూడా మనము టాప్ ఎవరు, మినిమం ఎవరు అనే విషయాన్ని కూడా మనం గమనిద్దాం ఒక్కసారి. ఓకే, ఈ సోనారిటీ విషయంలో టాపర్ ఎవరు, ఎక్కువ సౌండ్ చేసేది ఎవరు అంటే సిల్వర్ అనమాట. అదేవిధంగా లీస్ట్ సౌండ్ చేసేది ఎవరు అంటే మెర్క్యూరీ. సో మెర్క్యూరీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మెటల్ లిక్విడ్ ఫేజ్లో రూమ్ టెంపరేచర్ వద్ద మిగిలినటన్నీ సాలిడ్గా ఉంటే ఈ మెర్క్యూరీ మాత్రం లిక్విడ్గా ఉంటుంది. ఇది మరి లిక్విడ్గా ఉన్నది శబ్దం ఏం చేస్తుంది? చాలా తక్కువ శబ్దం చేయదు కదా. కాబట్టి దీనికి ఈ ప్రాపర్టీ అనేది చాలా లీస్ట్గా ఉంది. మ్యాక్సిమం సిల్వరు సోనారిటీలో, మినిమము మెర్క్యూరీ అనమాట. ఇక మనం నాన్ మెటల్స్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్లను గమనిద్దాం. మెటల్స్కి సంబంధించినటువంటి రకరకాల ప్రాపర్టీస్ని, లస్టర్ని, హార్డ్నెస్ని, అదేవిధంగా మ్యాలియబిలిటీని, డక్టిలిటీని, థర్మల్ కండక్టివిటీని, ఎలక్ట్రికల్ కండక్టివిటీని, సోనారస్, ఈ ప్రాపర్టీస్ అన్నీ గమనించాం కదా. మరి నాన్ మెటల్స్లో మనం పరిశీలన చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా కొన్ని నాన్ మెటల్స్ తెలుసుకోవడం జరిగింది. అవి కార్బను, సల్ఫరు, అయోడిన్, ఆక్సిజన్, హైడ్రోజన్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం కొన్నిటిని పరిశీలన చేద్దాం. ఇది వచ్చి కార్బన్లో కోల్ అనమాట, బొగ్గు యొక్క రూపం. కార్బన్కి రకరకాల రూపాలు గల అల్లోట్రోపీ ఫామ్స్ అని అంటాం. ఇందులో బొగ్గు అనేది ఒక అల్లోట్రోపీ ఫామ్. అదేవిధంగా ఇక్కడ పెన్సిల్ ముక్క అయినటువంటి గ్రాఫైట్ ఏదైతే ఉందో, గ్రాఫైట్ అనేది మరొక రూపం. ఇక్కడ గమనించండి, దీనికి ఏమైనా లస్టర్ ఉందా, దీనికి ఏమైనా మెరుపు ఉందా అనేది గమనిస్తే కోల్ ఫామ్లో ఎలాంటి లస్టర్ లేకపోవడం, గ్రాఫైట్ ఫామ్లో కొంత మెరుపు కలిగి ఉండడం, కొంత లస్ట్రస్గా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ సల్ఫర్ని మనం తీసుకుంటే, సల్ఫర్ అనేది తీసుకోవడం జరిగింది. సల్ఫర్ ఎలా ఉంది? ఎల్లో కలర్ పౌడర్ అనమాట. అదేవిధంగా ఈ అయోడిన్ అనేది నాన్ మెటల్ అయినప్పటికీ కూడా లస్టర్ నేచర్ కలిగి ఉంది. నెక్స్ట్ యాక్టివిటీని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ కొన్ని శాంపిల్స్ని చూద్దాం నాన్ మెటల్స్కి సంబంధించి. అవి కార్బన్ యొక్క అల్లోట్రోప్స్ అయినటువంటి కోల్ మరియు గ్రాఫైట్ మరియు సల్ఫర్ మరియు అయోడిన్లను తీసుకొని వాటి నేచర్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూస్తూ మనం మాట్లాడుకున్నాం. గమనించండి, ఇక్కడ ముందు నేర్చుకున్నటువంటి మెటల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్తో ఈ నాన్ మెటల్స్ను మనం కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సల్ఫర్ అనేది ఎల్లో కలర్లో ఉన్నటువంటి పౌడర్ అనమాట. దీనికి ఎలాంటి లస్టర్ లేదు. గమనించండి. ఓకే, ఇక్కడ మొదటగా సల్ఫర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కార్బన్ ఉంచుతున్నాం. గమనించండి, కట్టెలన్నీ కాగిన తర్వాత వస్తుంది కదా బొగ్గు అనమాట. అది కార్బన్ యొక్క మనము కోల్ రూపం. అదేవిధంగా అయోడిన్ నాన్ మెటల్ అయినప్పటికీ కొంత లస్టర్ నేచర్ కలిగి ఉంటుంది. బట్ ఐరన్ చూడండి, వాటితో కంపేర్ చేస్తే మెటల్స్ చూడండి, మెటల్స్ అన్నీ కూడా లస్టర్ నేచర్ కలిగి ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ కంపేర్ చేయవచ్చు. ఇక్కడ
అల్యూమినియం అనేది లస్టర్ నేచర్ కలిగి ఉంది, మెగ్నీషియం అనేది లస్టర్ నేచర్ కలిగి ఉంది, రిబ్బన్ ఫామ్లో దొరుకుతుంది. బట్ సల్ఫర్ మాత్రం ఎలాంటి లస్టర్ లేదు. కార్బన్ రూపమైనటువంటి కోల్ బొగ్గు రూపంలో ఎలాంటి లస్టర్ లేదు. బట్ అయోడిన్ మాత్రం కొంత లస్ట్రస్గా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కొంత లస్టర్ నేచర్ కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కాస్త మెరుపు ఉంటుంది ఇక్కడ, మనం ఈజీగా గమనించవచ్చు. ఇది ఒక నాన్ మెటల్, దీనికి జనరల్గా ఎలాంటి లస్టర్స్ ఉండవు నాన్ మెటల్స్కి. ఇది ఒక మెటల్ చూడండి ఎలా షైనింగ్గా ఉందో, లస్టర్ నేచర్ ఉంది. సో ఈ విధంగా మనం కంపేర్ చేస్తూ మిగిలిన విషయాలు కూడా మనం పరిశీలన చేద్దాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ వీటి యొక్క మ్యాలిబిలిటీ నేచర్ని ఒకసారి పరిశీలన చేస్తే, ఇక్కడ ఒక మెటల్ నెయిల్ని ఏం చేస్తున్నామంటే హిట్ చేసినాం. మొదటగా గమనిస్తే షార్ప్గా ఉన్న ఎడ్జ్ కాస్త వెడల్పుగా అవ్వడం మ్యాలిబిలిటీ నేచర్కి నిదర్శనం. అదే మనం కోల్ తీసుకొని హిట్ చేస్తే అవి ఏమవుతున్నాయి, బ్రేక్ అవుతున్నాయి. వాటికి మ్యాలిబిలిటీ నేచర్ ఉందా జనరల్గా అంటే వాటికి ఎలాంటి మ్యాలిబుల్ నేచర్ అనేది ఉండదు. మనం హిట్ చేయాలని చూస్తే ఇలా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ బెల్ సౌండ్ మనకు వినిపించడం జరుగుతుంది. మరి ఇనుప చీలను కూడా కింద వేసి ఆ శబ్దాన్ని విన్నాం. మరి బొగ్గును వేస్తే, కోల్ వేస్తే, ఐరన్ నెయిల్ అయితే శబ్దం వచ్చింది. కోల్ ముక్క వేసినప్పుడు మనకు శబ్దం దబ్ అనేటువంటి శబ్దం మాత్రమే రావడం జరిగిందనమాట. ఇక మెగ్నీషియం రిబ్బన్ను ఇక్కడ తీసుకొని గమనించడం జరుగుతుంది. గమనించండి, ఇది మనము షీట్ లాగా కన్వర్ట్ చేసినాము. అదేవిధంగా ఇతర మెటల్ పీసెస్ను కూడా వైర్ లాగా కన్వర్ట్ చేయగలిగినాం. మరియు ఐరను, జింకు ఇవి బల్బు గ్లో అవ్వడాన్ని మనం పరిశీలన చేసాం. ఇవన్నీ కూడా మెటల్స్లో మనకు వాటి యొక్క కండక్షన్ జరిగింది. బట్ కోల్తో కండక్షన్ జరిగిందా అంటే ఎలక్ట్రిసిటీ కండక్షన్ జరగలేదు. అదే పెన్సిల్ రాడ్ ఉన్నప్పుడు గ్రాఫైట్ స్థితిలో మాత్రం చూడండి, ఇది మరొక మినహాయింపుగా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా నాన్ మెటల్స్ అనేటి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవన్నమాట. ఇవి బ్యాడ్ కండక్టర్లు లేదా పూర్ కండక్టర్లు లేదా ఇన్సులేటర్లు. అయితే ఈ కార్బన్ నాన్ మెటల్ అయినప్పటికీ గ్రాఫైట్ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రం ఎలక్ట్రిసిటీని కొంతమేర కండక్ట్ చేయడాన్ని మనము గమనించవచ్చు. ఇది కొంత ఎక్సెప్షన్గా మనం గమనించవచ్చు. అదేవిధంగా సల్ఫర్ అనేది కండక్ట్ చేస్తుందా లేదా టెస్ట్ చేసుకోవడం కోసం ఒక స్ట్రాపులలో ఈ సల్ఫర్ యొక్క పొడి ఏదైతే ఉందో ఈ ఫ్లోర్నంతా కూడా అక్కడ ఉంచేసి అవతల 2 ఎండ్స్ను సల్ఫర్ పొడికి టచ్ అయ్యేటట్టు ఉంచుతాము. అప్పుడు ఎలక్ట్రిసిటీ సల్ఫర్ గుండా కండక్ట్ అవుతుందో లేదా అనేది పరిశీలన చేద్దాం. జనరల్గా నాన్ మెటల్స్ అనేటి ఏమవుతాయి అనేది కూడా మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. నాన్ మెటల్స్ అనేటి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. ఇక్కడ టచ్ చేసినప్పటికీ బల్బులో ఎలాంటి గ్లో లేకపోవడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. పరిశీలన చేయండి, బల్బు ఏమాత్రం గ్లో అవ్వడం లేదనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే నాన్ మెటల్స్ అనేటి జనరల్గా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. బట్ మినహాయింపులు కూడా కలవు. మినహాయింపు ఏంటి, ఆ ఎక్సెప్షన్ ఏంటి అంటే గ్రాఫైట్ ఫామ్లో ఉన్నప్పుడు నాన్ మెటల్ అయినప్పటికీ కూడా అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడం అనే దాన్ని మనం ఇక్కడ పరిశీలన చేసినాం అనమాట. ఓకే, ఈ యాక్టివిటీ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అబ్జర్వేషన్స్ అన్నిటినీ కూడా మనం మెటల్స్ నాన్ మెటల్స్ అన్నిటిని కూడా కంపేర్ చేసినాం. నాన్ మెటల్స్ను వైర్లుగా చేయలేం, మరియు వాటిని షీట్లలాగా కూడా చేయలేం. వాటికి ఆ నేచర్ లేదు. ఎలక్ట్రిసిటీ కూడా కండక్ట్ కాదు, థర్మల్ కండక్టివిటీ జరగదు జనరల్గా. ఓకే, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. టేబుల్ నింపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. గమనించండి, కోల్ అనమాట. కార్బన్ యొక్క ఫామ్ వచ్చి కోల్ తీసుకున్నాం. ఓకే, కార్బన్ యొక్క ఫామ్ కోలు మరియు గ్రాఫైట్ రెండు కూడా మనం గమనిద్దాం. గ్రాఫైట్ రెండు తీసుకుంటే చూడండి, సింబల్ ఏంటి అంటే దీనికి కూడా కార్బనే, దీనికి కూడా కార్బనే. టైప్ ఆఫ్ ద సర్ఫేస్ కోల్కి వచ్చి ఎలా ఉంటుందంటే ఎలాంటి షైనింగ్ సర్ఫేస్ అనేది ఉండదు, నో షైనింగ్ సర్ఫేస్ అనమాట. బట్ గ్రాఫైట్కి మాత్రం షైనింగ్ సర్ఫేస్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. నో షైనింగ్ సర్ఫేస్, గ్రాఫైట్కు షైనింగ్ సర్ఫేస్. మరియు హార్డ్నెస్ విషయానికి వస్తే కార్బన్ అనేది కొంత హార్డ్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఓకే, మరి గ్రాఫైట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. నో హార్డ్నెస్, నో అని పెట్టేస్తే సరిపోతుంది. మ్యాలిబిలిటీ, వీటిని రేకులుగా మనం చేయలేము. డక్టిలిటీ, మరియు వీటిని తీగలుగా కూడా మనము చేయలేము అనమాట. ఓకే, కండక్టివిటీ,
ఈ కోల్ అనే ఫామ్లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ జరగదు, బట్ గ్రాఫైట్ స్థితిలో మాత్రం కండక్టివిటీ జరుగుతుంది. సోనారిటీ కింద వేసినప్పుడు ఆ రింగింగ్ సౌండ్ అనేది ఏమీ కోల్కి రాదు, అదేవిధంగా గ్రాఫైట్కి కూడా రాదు. ఇంకా మనం గమనించినటువంటివి సల్ఫర్ అనమాట. సింబల్ ఒకసారి గమనిస్తే ఎస్ అనే సింబల్. ఓకే, వీటికి ఏమన్నా షైనింగ్ సర్ఫేస్ ఉందా అంటే నో. ఇవేం హార్డ్గా ఉన్నాయంటే లేదు, ఏం హార్డ్గా లేవు. ఓకే, అదేవిధంగా మ్యాలిబిలిటీ లేదు, డక్టిలిటీ లేదు, ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేదు, సోనారిటీ కూడా లేదు. నెక్స్ట్ మరొకటి మనల్ని గమనించమనింది ఏంటంటే అయోడిన్ అన్నమాట. అయోడిన్, దీని సింబలు ఐ. సో దీనికి ఒక మినహాయింపు కలదు, ఇది షైనింగ్ సర్ఫేస్ ఉంటుంది, అంటే లస్టర్ నేచర్ కలిగి ఉంటుంది. సో ఇది నాన్ మెటల్ అయినప్పటికీ కూడా లస్టర్ అయినటువంటి సబ్స్టెన్స్గా మనం చెప్పచ్చు. దీనికి ఎలాంటి హార్డ్నెస్ లేదు, మరియు మ్యాలిబిలిటీ లేదు, డక్టిలిటీ లేదు, ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేదు, సోనారిటీ లేదు. సో ఇవన్నీ కూడా వాటికి లేవన్నమాట. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ అబ్జర్వేషన్ రికార్డ్ ఇన్ ద టేబుల్ 1. మనం గమనించాం కదా వీడియోలో, రకరకాల విషయాలు గమనించాం, వాటిని టేబుల్లో కూడా ఉంచినాం. మెటల్స్, నాన్ మెటల్స్, ఓకే, కెనాట్ కన్క్లూడ్ గ్రూప్ ఈ ఎలిమెంట్స్ అనమాట. కేవలం వీటితో మాత్రమే మనం వాటిని గ్రూప్ చేయలేము, ఎందుకంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒక షైనింగ్ ఉన్నటన్ని మెటల్స్ అని అనాలి వస్తే అయోడిన్ అనేది మెటల్స్ గ్రూప్లోకి చేరుతుంది. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉన్నవి మాత్రమే మెటల్స్ అని చెప్పాల్సి వస్తే గ్రాఫైట్ అనేది మెటల్స్లోకి చేరుతుంది. సో కేవలం ఫిజికల్ ప్రాపర్టీస్ ద్వారా మాత్రమే మనం చెప్పలేము, కెమికల్ ప్రాపర్టీస్ని కూడా మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనం నెక్స్ట్ వీడియోలో వాటిని పరిశీలన చేద్దాం. ఓకే, ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్తో మాత్రమే వాటిని గ్రూప్ చేయలేమనే విషయం వరకు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్నిటిని పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓన్లీ నాన్ మెటల్ లిక్విడ్? ఒక నాన్ మెటల్, ఓకే, మెటల్స్లో ఒక లిక్విడ్ ఉంది, అది మెర్క్యూరీ. నాన్ మెటల్స్లో కూడా ఒకటి లిక్విడ్ ఉంది, అది మాత్రమే లిక్విడ్ నాన్ మెటల్స్లో. మిగిలినటన్నీ కూడా గ్యాసియస్ స్టేట్లోనో సాలిడ్ స్టేట్లోనో ఇలా ఉంటాయి అన్నమాట. ఓన్లీ వన్ లిక్విడ్ ఇన్ నాన్ మెటల్స్ వచ్చి, ఓకే, అదేంటి అనేది ఇక్కడ మనం ముందు చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాం. అదేంటి అంటే బ్రోమిన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ద ప్రాపర్టీస్ అలోన్ దేర్ మెనీ ఎక్సెప్షన్స్ ద ఫాలోయింగ్. ఇక్కడ చాలా ఎక్సెప్షన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకసారి మళ్ళీ చూద్దాం. మెర్క్యూరీ అనేది మెటల్, బట్ రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా ఉంటుంది. అదేవిధంగా గ్యాలియం మరియు సీజియం సాధారణంగా మెటల్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా చాలా ఎక్కువ, అందుకనే మనము వంట పాత్రలుగా వాడుకుంటున్నామని చెప్తున్నాం కదా. బట్ గాలియం సీజియానికి మాత్రం మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువ. వీటిని మన అరచేతిలో ఉంచుకుంటే చాలు, మెల్ట్ ఇఫ్ కీప్ దెమ్ ఆన్ యువర్ పామ్. మన అరచేతిలో ఉంచుకుంటే చాలు అవి కరిగిపోతాయి. అంటే మన బాడీ టెంపరేచర్కు నియర్గా ఉంది వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా అయోడిన్ అనేది ఒక నాన్ మెటల్, బట్ లస్టర్గా ఉంది, బాగా మెరుపుగా ఉంది. అదేవిధంగా కార్బన్ అనేది ఒక నాన్ మెటల్. జనరల్గా మెటల్స్ అనేటివి చాలా హార్డ్ సబ్స్టెన్స్ అని అనుకుంటాం, బట్ ఈ నేచురల్గా దొరికేటువంటి సబ్స్టెన్సెస్లో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఒక నాన్ మెటల్ అంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ నాన్ మెటల్ ఎవరయ్యా అంటే డైమండ్ అనమాట. ఇది కార్బన్ యొక్క ఫామ్. కార్బన్ కోల్ అనేది కార్బన్ యొక్క ఫామే, గ్రాఫైట్ అనేది కార్బన్ యొక్క ఫామే, డైమండ్ అనేది కూడా కార్బన్ యొక్క ఫామే అనమాట. చూడండి, ఈ నేచర్లో దొరికే అత్యంత హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఎవరు అంటే డైమండ్ అనమాట. దీనికి హై మెల్టింగ్ పాయింట్ ఉంది, ఇది కూడా మినహాయింపే. సాధారణంగా మెటల్స్కు హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. డైమండ్ అనేది ఒక నాన్ మెటల్, కార్బన్ యొక్క ఫామ్, అయినా కానీ దీని యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా బాయిల్ అయ్యే పాయింట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ గ్రాఫైట్ అనేది అనదర్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్, కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. జనరల్గా మెటల్స్ అనేవి మాత్రమే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తూ ఉంటాయి, నాన్ మెటల్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. బట్ గ్రాఫైట్ రూపంలో కార్బన్ యొక్క అల్లోట్రోపీ ఫామ్ అయినటువంటి గ్రాఫైట్ ఫామ్లో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడం అనేది మనకు ఇదొక ఎక్సెప్షన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఆల్కలీ మెటల్స్ లేదా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇలాంటివన్నీ కూడా ఈ మెటల్స్ ఏంటి అని అంటే ఇవి సాఫ్ట్గా ఉంటాయి. మిగిలిన మెటల్స్ జనరల్గా హార్డ్గా ఉంటాయి, వాటిని నైఫ్తో కట్ చేయలేము, వాటి యొక్క షేపును రీటైన్ అవుతూ ఉంటాయి. బట్ లిథియం, సోడియం, పొటాషియం లాంటి
ఆల్కలీ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి ఆల్కలీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నైఫ్తో కట్ చేయొచ్చు. ఎందుకు ఇలా చేయొచ్చు అంటే వీటి యొక్క డెన్సిటీ చాలా లోగా ఉంది, లో మెల్టింగ్ పాయింట్ అనేది వీటికి ఉంటుంది అన్నమాట. బట్ హైలీ రియాక్టివ్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎలిమెంట్స్ క్యాన్ మోర్ క్లియర్లీ క్లాసిఫైడ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇలా మినహాయింపులన్నీ తెలుసుకొని వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ కూడా తెలుసుకుంటే వాటిని మరింత క్లియర్గా మనం క్లాసిఫై చేయొచ్చు. సరే, ఇక్కడ కొన్ని ప్రశ్నలను మనం గమనిద్దాం. ఇక్కడ వరకు ఏవైతే నేర్చుకున్నామో ఆ టాపిక్ను అనుసరించి కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. ఆల్ మెటల్స్ జనరల్లీ సాలిడ్స్. మెటల్స్ అన్నీ సాలిడ్సే అట్ రూమ్ టెంపరేచర్. అయితే ఒక్క మెటల్ తప్ప. ఆ మెటల్ ఏంటి? గోల్డ్, మెర్క్యూరీ, బ్రోమిన్, గాలియం. ఏది సరైన సమాధానం అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. డాష్ దిస్ టూ మెటల్స్. ఈ రెండు మెటల్స్ విల్ మెల్ట్ ఇఫ్ యూ కీప్ ఆన్ యువర్ పామ్. నీ పామ్లో ఉంచుకోగానే, అరచేతిలో ఉంచుకోగానే ఇవి కరిగిపోతాయి. మరి ఆ మెటల్స్ ఏంటి? గోల్డ్ సిల్వరా, మెర్క్యూరీ బ్రోమినా, గాలియం సీజియమా, సోడియం పొటాషియమా? మరి సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, డాష్ ఈజ్ ద న్యాచురల్ హార్డెస్ట్ సబ్స్టెన్స్. ఈ నేచర్లో దొరికే న్యాచురల్ అయిన హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటి? ఐరన్, గ్రాఫైట్, డైమండ్, అల్యూమినియం. సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం మెగ్నీషియం రిబ్బన్ని మరియు సల్ఫర్ పౌడర్ని రెండింటిని కూడా బర్న్ చేసి బర్న్ చేద్దాం. బర్న్ చేసి ఆ యాష్, మెగ్నీషియానికి సంబంధించినటువంటి యాష్ అనేది వాటర్లో డిజాల్వ్ చేసి దాని యొక్క పీహెచ్ను, దాని యొక్క లిట్మస్ టెస్ట్ చేద్దాం. అది యాసిడ్ నేచర్ కలిగి ఉంటుందా, బేసిక్ నేచర్ కలిగి ఉంటుందా అనేది లిట్మస్ టెస్ట్ చేద్దాం మెగ్నీషియానికి. అదేవిధంగా సల్ఫర్కి సంబంధించి సల్ఫర్ని పౌడర్ని బాగా బర్న్ చేస్తే దాని యొక్క ఫ్యూమ్స్ రావడం జరుగుతుంది. ఆ ఫ్యూమ్స్ను మనము వాటర్లో డిజాల్వ్ అయ్యేలా చేసి ఆ వాటర్ని లిట్మస్ టెస్ట్ చేస్తే అది యాసిడా బేసా అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ మాట్లాడుకున్నాం. ఒకసారి పరిశీలన చేయండి. మెగ్నీషియం రిబ్బన్ని స్పిరిట్ ల్యాంప్ సహాయంతో మనం బర్న్ చేస్తున్నాం. స్పిరిట్ ల్యాంపే ఎందుకు అని అంటే, స్పిరిట్ అనేది ఒక మంచి ఫ్యూయల్. దీని ద్వారా ఎలాంటి ఎమిషన్స్ రావు, కార్బన్ ఎమిషన్స్ రావు, పొగ రాదు. కాబట్టి మనం జనరల్గా ల్యాబొరేటరీలో ఇలాంటి స్పిరిట్ ల్యాంప్ను వాడుతూ ఉంటాం. హెచ్పి గ్యాస్ వాడితే ఇంకా మంచిదన్నమాట. ఓకే, ఎనీవే ఇక్కడ మనము మెటల్ని బాగా రబ్ చేసిన తర్వాత మంట మండిస్తే చాలా ఈజీగా చాలా బ్రైట్ కలర్ ఫ్లేమ్ అనేది మండుతుంది. మండిన వెంటనే దాని యాష్ అనేది మనం ఈ విధంగా ఈజీగా కలెక్ట్ చేయవచ్చు. ఆ యాష్ యొక్క ఫార్ములా ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనమాట. యాష్ యొక్క ఫార్ములా మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ ఏం జరిగిందంటే మెగ్నీషియం మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది అనమాట. సో ఈ విధంగా మెటల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెటల్ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. దీని యొక్క నేచర్ యాసిడా బేసా అనేది చెక్ చేద్దాం. దానికన్నా ముందు మనం సల్ఫర్ని కూడా రెడీ చేద్దాం. ఇక్కడ సల్ఫర్ని చెక్ చేయడం కోసం ఒక జీనియస్ ఆపరేటర్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. గమనించండి. ఒక స్పూన్ని ఇలా కట్ చేసి దానికి ఒక పెన్సిల్ కట్టి పైన దిక్కు మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఒక అడ్డంకిని క్రియేట్ చేసుకున్నాం. ఇలా చేయకపోతే ఏం జరుగుతుందంటే ఈ ఫ్యూమ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మనం ఒక పాత్రలో పట్టాలి అంటే పైన ఒక క్లోజ్ ఉండాలి. ఇది ముందుగానే క్రియేట్ చేసుకోవాలి. సో ఈ సల్ఫర్ యొక్క గుణం ఏంటంటే కొద్దిగా మండితే చాలు, తర్వాత మిగిలింది అదే 1 by 1 అదే మంట అనేది మండుకొని సల్ఫర్ను ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సల్ఫర్ డయాక్సైడ్ అనే గ్యాస్ అనేది వస్తుంది. ఇక్కడ గమనించండి. ఇక్కడ కూడా మనం స్పిరిట్ ల్యాంప్తో వేడి చేస్తున్నాం. ఓకే, కొద్దిసేపు మండుకునేంత వరకు మనం వెయిట్ చేయాలి. వన్స్ మండుకున్నాక అది మిగిలిన రియాక్షన్ అదే జరుగుతుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా కొంత మండుకున్నాక ఆల్రెడీ కొనికల్ ఫ్లాస్క్లో కొంత వాటర్ వేసుకొని మనం ఉంచుకోవాలి. ఈ పొగ వచ్చిన తర్వాత వాటర్ వేయాలని చూస్తే ఆ పొగ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ డిఫికల్ట్. కాబట్టి ముందుగానే వాటర్ ఉంచుకోవడం, పైన దిక్కు ఒక మూత లాంటి మనం ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఇది చేయడంలో సక్సెస్ అవ్వడానికి ఈజీ టిప్స్ అనమాట. ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కొనికలు. అయితే వాటర్కి టచ్ చేయకూడదు. ఎందుకంటే వాటర్ టచ్ అయింది అనుకోండి బాగా డీప్గా,
ఈ మండుకునేది కాస్త ఆరిపోతుంది. సల్ఫర్ అనేది సల్ఫర్ డయాక్సైడ్గా కన్వర్ట్ కాదు ఆ వేడి, కాబట్టి టచ్ కాకుండా కొంత జాగ్రత్త పడండి. పైన కూడా గ్యాస్ అనేది వెళ్ళిపోకుండా కానీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి నెమ్మదిగా ఫ్యూమ్స్ అనేటివి రావడం జరుగుతుంది, వైట్ కలర్. ఇది సల్ఫర్ డయాక్సైడ్ అనేది అంత గుడ్ గ్యాస్ ఏం కాదు, దీనికి మనకు సఫోనికేషన్ వస్తుంది యాక్చువల్లీ పీల్చాలంటే. కాబట్టి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. సో ఎనీవే ఎల్లో కలర్లో ఉన్నటువంటి సల్ఫర్ పౌడర్ ఏదైతే ఉందో అది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఇది కొంత సఫోనికేట్, మనం పీల్చడానికి అనుకూలంగా ఉండదు, ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎనీవే ఇక్కడ వచ్చినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో కింద వాటర్లో డిజాల్వ్ అవుతూ ఉంటుంది కొంత రేట్లో. మనం అయిపోయిన తర్వాత బాగా స్టిర్ చేస్తే ఆ సల్ఫర్ డయాక్సైడ్ ఇంకా ఎక్కువగా ఆ వాటర్లో డిజాల్వ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు అనమాట. మనము ఇలా స్టిర్ చేయడం వల్ల ఆ డిజాల్వ్ అయ్యే రేటును ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, గమనించండి. ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ను మనము స్టిర్ చేస్తున్నాం. ఈ స్టిర్ చేయడం వల్ల డిజాల్వ్ అనేది ప్రాసెస్. మనకు కావాల్సిన 2 ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయి. మెగ్నీషియము సిద్ధంగా ఉంది మరియు సల్ఫర్ డయాక్సైడ్ కలిసిన వాటర్ అనేది సిద్ధంగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మెగ్నీషియం రిబ్బన్ ఏదైతే ఉందో కొద్దిగా వాటర్ కలిపి యాష్ మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం కాస్త వేడి చేయడం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ అయింది, దీనికి లైట్గా వాటర్ కలిపి మనము ఈ బ్లూ లిట్మస్ మరియు రెడ్ లిట్మస్తో పరీక్ష చేస్తున్నాం. గమనించండి, ఇక్కడ బ్లూ రెడ్ల మధ్య కలర్ వేరియేషన్ మరీ అంత ఎక్కువగా లేదు, కాబట్టి క్లీన్గా గమనిద్దాం. ఇక్కడ బ్లూ లిట్మస్ని ముంచినప్పుడు ఏం జరుగుతుంది, రెడ్ లిట్మస్ ముంచినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏం నేచర్ ఉంది అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మొదటగా రెడ్ లిట్మస్ను ఉంచుతున్నాం, అది బ్లూ కలర్లోకి మారింది. గమనించండి, ఇప్పుడు రెడ్ లిట్మస్ను బ్లూ లిట్మస్ను ఉంచుతున్నాం, బ్లూగానే మారింది. సో రెడ్ బ్లూగా మారింది, రెడ్ బ్లూగా మారింది మరియు బ్లూ కూడా బ్లూగానే ఉంది. రెడ్ బ్లూగా మారింది, బ్లూ కూడా రిమైన్ బ్లూ ఉంది. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది బ్లూ కలర్లోకి రెడ్ లిట్మస్ని టర్న్ చేస్తుంది, కాబట్టి ఇది ఒక బేస్ నేచర్ కలిగినటువంటి ఆక్సైడ్ అని మనం చెప్పచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక టిప్ కూడా మనం మాట్లాడుకున్నాం. మొదటగా ఇక్కడైతే గమనించండి, చూడండి బ్లూ రిమైన్స్ బ్లూ బట్ రెడ్ కూడా బ్లూగా మారింది. సో ఇట్స్ ఏ బేస్ అనమాట. సో ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇది బేస్. ఓకే, అదేవిధంగా ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయింది. ఆ వాటర్ యొక్క ఫార్ములా కూడా మనం నేర్చుకున్నాం. సో దీని యొక్క నేచర్ ఏంది అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే మొదటగా బ్లూ లిట్మస్ను ఇందులో ఉంచుతున్నాం. గమనించండి, బ్లూ లిట్మస్ తగిలిన వెంటనే రెడ్ కలర్లోకి కన్వర్ట్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ బ్లూగా ఉంది, ఇక్కడ రెడ్గా ఉంది. సో బ్లూ లిట్మస్ టర్న్ ఇంటూ రెడ్, దాని నేచర్ ఏమని చెప్పొచ్చు, యాసిడ్ అని చెప్పొచ్చు. సో గమనించండి, ఓకే, ఇక్కడ బ్లూగా ఉంది, ఇక్కడ రెడ్గా ఉంది, ఇక్కడ బ్లూగా ఉంది, ఇక్కడ రెడ్గా ఉంది. గమనించండి, రెడ్ లిట్మస్ రిమైన్స్ రెడ్ అనమాట. సో ఇప్పుడు బ్లూది అక్కడ పడిపోయింది, ఆ భాగం కూడా ఏంగా మారిందంటే తిరిగి రెడ్గా మారిపోయింది. మొత్తం మీద ఇది యాసిడిక్ నేచర్ ఉంది అని మనం డిసైడ్ చేయొచ్చు. సల్ఫర్ డయాక్సైడ్ కలిగిన వాటర్ ఏదైతే ఉందో అది యాసిడిక్ నేచర్. మెగ్నీషియం ఆక్సైడ్ వాటర్లో కలిపినాం కదా, అదే నేచర్ అంటే అది బేస్ నేచర్ అని చెప్పచ్చు. సో దీన్ని బట్టి మనం ఏం డిసైడ్ చేయొచ్చు అని అంటే, ఓకే ఒకసారి గమనించండి ఏం డిసైడ్ చేయొచ్చు అనేది. ఓకే, ఇక్కడ మెగ్నీషియాన్ని మనం ఆక్సిజన్తో రియాక్ట్ చేసినాం. అక్కడ ఏం ఏర్పడిందంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి సబ్స్టెన్స్ ఏర్పడింది. సో మెగ్నీషియం ఆక్సైడ్, ఓకే, వీటి యొక్క ఫిజికల్ స్టేట్స్ రాస్తే ఇది సాలిడ్, ఇది గ్యాస్, ఇది కూడా సాలిడ్ స్టేట్లో ఉంది. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా అంటే అవ్వలేదు, బ్యాలెన్స్ చేద్దాం. తర్వాత మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి సాలిడ్ ఫేజ్లో ఉన్నటువంటి యాష్ని తెచ్చి వాటర్ కలిపినాం, లిక్విడ్ ఫేజ్లో ఉన్న వాటర్కి. ఇదేంగా మారిందంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా మారింది. సో ఏక్వియస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో దీని నేచర్ ఏంటి అంటే బేస్ నేచర్ కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. మనం ఏం డిసైడ్ చేయొచ్చు అని అంటే ఏవైతే మెటల్స్ ఉన్నాయో అవి బేస్ నేచర్ కలిగి ఉంటాయి, మెటల్ ఆక్సైడ్స్ బేస్ నేచర్ కలిగి ఉంటాయి. మెటల్ ఆక్సైడ్ను వాటర్తో కలిపితే బేస్గా కన్వర్ట్ అవుతాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టిప్ చేయడం జరుగుతుంది. మహేష్ బాబు, ఎంబి అంటే మహేష్ బాబు. సో మహేష్ బాబు ద్వారా మనకు ఎలా సహాయం అవుతుందంటే ఎం అంటే మహేష్ బాబులో ఎం అంటే మెటల్స్, మెటల్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా ఏ నేచర్ కలిగి ఉంటాయంటే బి అంటే బేస్. మెటల్స్ ఆర్ బేస్, మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేస్ నేచర్.
మెటల్ ఆక్సైడ్ని వాటర్లో కలిపితే బేస్ అవుతుంది. సో అదే అనమాట. అదేవిధంగా ఇక్కడ గమనించినటువంటి రెండవ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అక్కడ ఏం జరిగింది అని అంటే సల్ఫర్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ భాగాన్ని కొట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ సల్ఫర్ ఉంది. దాన్ని ఆక్సిజన్తో మనం కలిపితే ఏమైందంటే సల్ఫర్ డయాక్సైడ్ అయింది. వీటి యొక్క ఫిజికల్ స్టేట్స్ గమనిస్తే సల్ఫర్ అనేది ఎల్లో కలర్ పౌడర్, ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ గ్యాస్, సల్ఫర్ డయాక్సైడ్ అనేది కూడా గ్యాసే. సో ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనే గ్యాస్కి మనం వాటర్ కలిపితే, ఓకే, సల్ఫర్ డయాక్సైడ్ అనేది గ్యాసు, వాటర్ అనేది లిక్విడ్, రెండింటిని మనం కలిపితే ఏమవుతుందంటే H2SO3 సల్ఫ్యూరస్ యాసిడ్ అవుతుంది. సో ఈడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ బేసు, సో ఈడ సల్ఫ్యూరస్ యాసిడ్ అనమాట. అంటే అది ఒక యాసిడ్. సో ఇవి బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2 ఓకే, ఆ విధంగా మనం బ్యాలెన్స్ చూద్దాం. ఓకే, ఇది యాసిడ్. ఇక్కడ మనము ఏం గమనించవచ్చు అంటే మహేష్ బాబులో మెటల్స్ అన్ని బేసు అని గుర్తుపెట్టుకుంటే నాన్ మెటల్స్ ఏమని చెప్పొచ్చు, యాసిడ్ నేచర్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక్కడ సల్ఫర్ అనేది ఒక నాన్ మెటల్ కాబట్టి అది అసిడిక్ నేచర్ ఉంది. అదేవిధంగా మెగ్నీషియం అనేది ఒక మెటల్ కాబట్టి మహేష్ బాబు మెటల్ బేస్ నేచర్ కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. ఓకే, ఫైనల్లీ ఈ టాపిక్ సంబంధించి కొన్ని ప్రశ్నలను పరిశీలన చేద్దాం. మెటల్స్ ప్రొడ్యూస్ డాష్ ఆక్సైడ్స్. మెటల్స్ ఏ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి? ఎసిడిక్ నేచర్ ఉన్న ఆక్సైడ్స్నే, బేసిక్ నేచర్ ఉన్న ఆక్సైడ్స్నే, న్యూట్రలా, నన్ ఆఫ్ ద అబౌనా అని సరైన సమాధానాన్ని గుర్తించండి. అదేవిధంగా నాన్ మెటల్ అనేది ఆక్సైడ్తో కలిపితే, నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది వాటర్తో కలిపితే ఏమొస్తుంది? మెటల్ అనేది బేస్ నేచర్ MB అనుకున్నాం. ఇప్పుడు నాన్ మెటల్కి గుర్తించే ప్రయత్నం చేయండి. యాసిడా, బేసా, న్యూట్రలా, నన్ ఆఫ్ ద అబౌనా గుర్తించండి. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. గివ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటల్స్ విత్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా ఉన్నటువంటి మెటల్ ఏంటి అంటే మెర్క్యూరీ. ఓకే, అదేవిధంగా కెన్ బి ఈజీలీ కట్ విత్ నైఫ్. ఈజీగా కట్ చేసేటువంటి మెటల్ ఏంటి అంటే సోడియం. అదేవిధంగా బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్కి సంబంధించిన బెస్ట్ కండక్టర్ ఎవరు అని అడుగుతున్నారు, సిల్వర్ అనమాట. అదేవిధంగా పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే బిస్మిత్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా టెక్స్ట్ బుక్ ప్రకారం లెడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ మ్యాలియబిలిటీ అండ్ డక్టిలిటీ. మ్యాలియబిలిటీ అంటే ఏంటి అంటే సబ్స్టెన్స్ that can be beaten. వాటిని కొట్టినప్పుడు ఏంగా మారుతుంది అంటే ఇంటూ థిన్ షీట్స్ అనమాట. ఈ నేచర్నే మ్యాలియబుల్ నేచర్ అంటాం. గోల్డ్కు మ్యాక్సిమం ఉంటుంది. అదేవిధంగా డక్టిలిటీ అంటే ఏంటంటే సబ్స్టెన్స్ దట్ క్యాన్ బీ డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్ అనమాట. థిన్ వైర్స్ లాగా. సో ఈ ప్రాపర్టీని మనం డక్టిలిటీ అంటాం. సో ఈ రెండు కూడా టాప్ ఎవరు ఈ రెండిటి నేచర్లో థిన్ షీట్స్గా మార్చడంలో, డ్రాన్ ఇంటూ వైర్లుగా మార్చడంలో అంటే గోల్డ్ అనేది మనం చెప్పుకోవచ్చు. గోల్డ్ అనేది ఫస్ట్ ప్లేస్ అని. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మెటల్స్కి సంబంధించి, నాన్ మెటల్స్కి సంబంధించి కెమికల్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియోలను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.